ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఆయనకి భయములు కలిగినప్పుడు, భీతి కలిగినప్పుడు, తన జీవితంలో తను ఎదుర్కొనే పరిస్థితిని బట్టి, తనకి కలిగిన భయాలను బట్టి ఎప్పుడు ఏ విధంగా తను ముందుకు వెళ్ళాలో, ఏమి చేస్తే తన భయము పోతుందో, ఏ విషయం జరిగితే తన జీవితంలో తను గొప్ప కార్యం చూడగలుగుతాడో, తను ప్రతి విషయాన్ని దేవుని యొద్ద విచారణ చేస్తాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి పై విచారణకర్తగా పెట్టుకోవాలి. ప్రియ సోదరి, ప్రియ సోదరా, కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు, అతనికి పై విచారణకర్తగా దేవుడై ఉన్నాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా పై విచారణకర్తగా దేవుడై ఉండాలి. అవును, మన జీవితంలో మనకి ఎదురయ్యే పరిస్థితులను బట్టి, మనకి ఎదురయ్యే కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, అవమానాలను బట్టి, మనకి ఎదురయ్యే కృంగుదలను బట్టి మనము భయము చెందుతూ ఉంటాం, భీతి చెందుతూ ఉంటాం. నేను ఏమైపోతానో, ఎటు వెళ్ళిపోతానో, నా జీవితము, నా కుటుంబము ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో అని మన జీవితంలో మనం ఎదుర్కొనే యొక్క పరిస్థితుల నుంచి మనం భయపడుతూ ఉంటాం. అలా భయపెట్టాలని, మనల్ని కృంగదీయాలని మనల్ని సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో మనము ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఒక తప్పుడు దోవలో వెళ్ళినప్పుడు మనం ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఒక సరి అయిన వ్యక్తి ద్వారా మనం సరి అయిన మార్గంను తెలుసుకొని ఆ మార్గంలో మనం వెళ్ళినట్లయితే మనము సరి అయిన గమ్యస్థానానికి చేరుతాం. మనము పొందుకోవాల్సిందేదో, సాధించవలసిందేదో మనం సాధించగలుగుతాం. బయట లోకపరంగా మనం చూసినట్లయితే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ ఉద్యోగాన్నైనా, లేదంటే చదువుకు సంబంధించి ఏమైనా వాళ్ళకి అవగాహన కావలసినప్పుడు దానికి సంబంధించిన యొక్క విచారణకర్త, యొక్క కౌన్సిలర్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విచారణ చేసుకుంటారు. వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని అప్పుడు వాళ్ళు తర్వాత యొక్క జీవితంలో వాళ్ళు ఏం స్టెప్ తీసుకోవాలో నిర్ణయించుకుంటారు. అలాగే మన జీవితం అన్న ప్రయాణానికి మనకి పై విచారణకర్తగా, మనకి కౌన్సిలర్గా, మనకి దారి చూపించే వ్యక్తిగా మన భయములని పోగొట్టి, మన మనసులో ఉన్న అంధకారాన్ని అంతా తీసివేసి ఒక మంచి మార్గంలో నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన జ్ఞానైశ్వర్యవంతుడు. అవును, ఆయనకు మించిన జ్ఞానము, ఆయనకు మించిన యొక్క తెలివితేటలు, ఆయనకు మించిన యొక్క సృష్టి యొక్క విషయాలు ఇంకెవరికి ఈ లోకంలో తెలియదు. ఎందుకంటే ఆయన సమస్తానికి అధిపతి అయి ఉన్నాడు కనుక. ప్రియ సోదరి, ప్రియ సోదరా, అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి కూడా ఎందుకు భయము చెందుతున్నాం, ఎందుకు భీతి చెందుతున్నాం? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకు ఏ భయములు కలిగినప్పటికీ అవన్నీ నువ్వు దేవుని యొక్క విచారణ చేసినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. ఏ విధంగా అయితే ఇక్కడ కీర్తనకారుడికి విచారణకర్తగా విచారణ చేసినప్పుడు ఉత్తరం ఇచ్చాడో, నీకు కూడా ఆయన యొద్ద నువ్వు ఆయన సన్నిధిలో విచారణ చేసినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు జవాబునిస్తాడు. నువ్వు ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో నీకు సరి అయిన మార్గాన్ని చూపిస్తాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, నీ జీవితంలో నీ కలుగు ప్రతి ఒక్క యొక్క కన్ఫ్యూజన్స్, భయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుని యొక్క సన్నిధిలో పెట్టి ఆయన యొక్క విచారణ చేయి. ఆయన నీకు విచారణ చేసి నీకు ఉత్తరం ఇచ్చి నీ భయములన్నిటి నుంచి నేను తప్పిస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. అయ్యా, మా జీవితంలో మేము ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మాకు అనేకమైన భయాలు, అనేకమైన భీతులు, అనేకమైన యొక్క కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో
అయా మేము ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో సాతాను మమ్మల్ని కృంగదీయాలని, భయపెట్టాలని, మమ్మల్ని ఇంకా ఇంకా బలహీనపరచాలని ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి సందర్భంలో అయా మిమ్మల్ని మా పై విచారణకర్తగా పెట్టుకొని సరైన మార్గంలో నడిచినట్లయితే మా జీవితంలో అయా మీరు మాకు ఉత్తరం ఇస్తారని, మాకు సరైన మార్గాన్ని అయా మీరు సెలవిస్తారని చెప్పిన మాటను బట్టి వేలాది స్తోత్రంలో అటువంటి యొక్క విశ్వాసాన్ని మాకు మీరు అనుగ్రహించండి, పెంపొందించండి. బిడ్డలు కూడా ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితుల్లో భయం చెంది, భీతి చెంది ఉండిపోయారేమో అయా మీరు వాళ్ళకి ధైర్యాన్ని కలగచేయండి. మిమ్మల్ని వాళ్ళు పై విచారణకర్తగా పెట్టుకొని అయా వాళ్ళ జీవితంలో సరైన త్రోవలో వెళ్ళడానికి మీరు కృపను చూపించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.